హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. డీటెయిల్స్ కనుక మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము. జస్ట్ డీటెయిల్సే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ కూడా దొరుకుతుంది ఫ్రమ్ ఫ్రెషర్స్ నౌ. సో జస్ట్ గూగుల్కి వెళ్ళి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు ఈ యాక్సెసిబిలిటీ అనేది దొరుకుతుంది. ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. జస్ట్ 1 క్లిక్తో జాయిన్ అయిపోవచ్చు. సో మిస్ అవ్వద్దు. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి మనకి ట్రేడ్ అప్రెంటిస్కి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. వేరియస్ ట్రేడ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక ఈ అవైలబుల్ ట్రేడ్ మీరు కనుక ఆల్రెడీ ఎలిజిబుల్ అయితే మీరు ఈ పర్టిక్యులర్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అంతా మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ బిఫోర్ దాట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. జస్ట్ క్లిక్ ఆన్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ ఆర్ రిక్రూట్మెంట్ వీడియోస్ అనేది మీకు ఇన్స్టెంట్గా తెలుస్తూ ఉంటాయి కాబట్టి. సో లెట్ us బిగిన్. ఫస్ట్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేస్తే మీకు బేసిక్గా ఇంట్రొడక్షన్ అనేది బిగిన్ అవుతుంది. సో దిస్ ఈజ్ అన్ ఎంగేజ్మెంట్ ఫర్ ట్రేడ్ అప్రెంటిస్ట్ అండ్ అండర్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో అప్లికేషన్స్ అనేవి మాత్రం 1st of July 2022 నుంచి బిగిన్ అవ్వినాయి. సో ఈ పర్టికులర్ డేట్ నుంచి మీకు ఫర్దర్గా అప్లికేషన్స్ అనేది ఓపెన్ ఉంటాయి ఫ్రమ్ ద పోర్టల్. కానీ అప్లికేషన్ డైరెక్ట్గా అప్లై చేయాలా లేకపోతే ఇంకా ఏమైనా స్టెప్స్ ఉన్నాయా ఇవి మనం ఫర్దర్గా తెలుసుకోబోతున్నాం ఇన్ హౌ టు అప్లై సెక్షన్. సో బిఫోర్ దాట్ ట్రేడ్స్ ఏమున్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ క్వాలిఫికేషన్తో వాళ్ళు అప్లికబుల్ ఆర్ అపాయింట్మెంట్ అనేది ఇస్తున్నారు అనేది టేబుల్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ ట్రేడ్ ఈజ్ మేడ్ మైన్స్. ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 3 years ఇస్తున్నారు. అండ్ దీంట్లో మనకి టోటల్గా 60 seats అవైలబుల్గా ఉన్నాయి. ఈ 60 seats అనేవి యూఆర్ కేటగిరీ వాళ్ళకి 24, ఎస్సీ వాళ్ళకి 10 అండ్ ఎస్టీ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6. అట్లాగా మీకు ప్రతి ట్రేడ్కి ఈక్వలెంట్గా డివిజన్ ఉంటుంది. నేను జస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ వేకెన్సీస్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి అనేది మెన్షన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్లాస్టెడ్ మైన్స్కి అయితే 2 years డ్యూరేషన్ ఇస్తున్నారు ఫర్ ద పర్టికులర్ టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రేడ్ ట్రైనింగ్. అండ్ దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 100. ఓన్లీ ఈ 2 ట్రేడ్స్కి క్యాండిడేట్స్ ఎవరైతే 10th standard లేదా మ్యాట్రిక్స్ ఎగ్జామినేషన్ పాస్ అవి ఉండారో అండర్ 10+2 సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ పర్టికులర్ ట్రేడ్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ అదర్ ట్రేడ్స్కి మాత్రం ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఫర్దర్గా తెలుసుకుందాము. అండ్ ఈ ట్రేడ్స్కి ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఫ్రెషర్స్ విత్ 10th standard పాస్ అండర్ 10+2 ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ దీస్ ట్రేడ్స్. నెక్స్ట్ డీజిల్ మెకానిక్, ఫిటర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇవన్నిటికీ 10th standard పాస్ అవి ఉండాలి. దాంతోపాటు ఐటీఐ ట్రేడ్ కూడా మీరు ఖచ్చితంగా పాస్ అవి ఉండాలి ఇన్ ద కన్సర్న్ ట్రేడ్. అంటే మీరు ఒకవేళ ఫిటర్ ట్రేడ్కి అప్లై చేస్తుంటే ఖచ్చితంగా ఐటీఐ ఫిటర్ ట్రేడ్ చేసి ఉండాలి. డీజిల్ మెకానిక్కి ఖచ్చితంగా ఐటీఐ డీజిల్ మెకానిక్ ట్రేడ్ అనేది చేసి ఉండాలి. అండ్ దీంట్లో మీరు ఏదైతే ట్రేడ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుందో అది ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ నుంచి రికగ్నైజ్డ్ అయ్యి ఉన్న సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఫిటర్ ట్రేడ్కి టోటల్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. డీజిల్ మెకానిక్కి 10, టర్నర్కి 5, వెల్డర్ గ్యాస్ ఎలక్ట్రికల్కి 25 అండ్ ఎలక్ట్రిషియన్కి 10, ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి 6, డ్రౌట్స్మెన్ సివిల్కి 2, డ్రౌట్స్మెన్ మెకానికల్కి 3, దెన్ కంప్యూటర్ ఆపరేటర్కి 2. ఇవన్నిటికీ మీకు డీజిల్ మెకానిక్ తప్ప, డీజిల్ మెకానిక్ అయితే 2 years ట్రైనింగ్ పీరియడ్ ఇస్తున్నారు. అండ్ ఆల్ ద రిమైనింగ్ ట్రేడ్స్ ఓన్లీ 1 year ట్రైనింగ్ పీరియడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సర్వేయర్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. రెఫ్రిజిరేటర్ అండ్ కండిషనర్కి కూడా మీకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ 1 year ట్రేడ్ ట్రైనింగ్. టోటల్ మనం కనుక చూస్తే 290 వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి అండర్ దిస్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్. సో ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ క్రాస్ చెక్ చేసుకున్నారు అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ క్రాస్ చెక్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మీకు ఐటీఐ పాస్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రయర్ టు 2019 ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అఫిడవిట్ డాక్యుమెంట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి లేదా నాన్ జ్యుడిషియల్ స్టాంప్. సో అఫిడవిట్ డాక్యుమెంట్ ఆన్ అ
నాన్ జ్యుడిషియల్ స్టాంప్తో పాటు మీరు మెజిస్ట్రేట్ ఆర్ నోటరీ పబ్లిక్ ద్వారా మీరు ఆ డాక్యుమెంట్ని ఆథరైజ్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ నోట్ దాట్ మీరు ఏదైతే క్వాలిఫికేషన్స్ లేదా ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారో అవి ఖచ్చితంగా ఆథరైజ్డ్ ఆర్ రికగ్నైజ్డ్ అయ్యున్న ఇన్స్టిట్యూట్స్ నుంచి ఉండాలి, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్గా ఉండాలి. క్యాండిడేట్స్ ఎవరన్నా కానీ డిప్లొమా, బీటెక్ ఇట్లాగా చేసి ఉంటే వాళ్ళు ప్లీజ్ డోంట్ అప్లై, వాళ్ళు ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేయరు. అండ్ క్యాండిడేట్స్ విత్ ద క్వాలిఫికేషన్స్ లైక్ BA, BSc, BCom కనుక చేసి ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా వెయిటేజ్ ఇస్తారు అని మాత్రం అనుకోవద్దు. బికాస్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది అని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది ఏమీ లేదు. జస్ట్ ఉన్న బేసిస్ మీదే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం క్యాండిడేట్స్కి 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ బార్ ఇచ్చేసి 30 years ఇచ్చారు. సో 18 to 30 is the ఏజ్ కన్సిడరేషన్. అండ్ దీంట్లో మీకు రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 5 years for SC/ST candidates and 3 years for OBC candidates. అప్పర్ ఏజ్ లిమిట్ గవర్నమెంట్ గైడ్లైన్స్కి ప్రకారంగానే ఈ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అండ్ మోడ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ట్రైనింగ్ పీరియడ్ అనేది మీకు రెస్పెక్టివ్ ట్రేడ్స్ ప్రకారంగానే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. కొన్నిటికి 2 years, 5 years, కొన్నిటికి ఆల్మోస్ట్ చాలా మటుకు ట్రేడ్స్కి ఓన్లీ 1 year అనేది మెన్షన్ చేశారు. అండ్ సెలెక్షన్ మెథడాలజీ ఆర్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు, మీకు ఏదైతే మార్క్స్ వస్తాయో ఇన్ యువర్ ITI అండ్ 10th స్టాండర్డ్లో దాంట్లో మీకు 30% ఆఫ్ మార్క్స్ ఇన్ ద ITI ట్రేడ్ అండ్ 70% అనేది మీ 10th స్టాండర్డ్ నుంచి తీసుకుంటారు. దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. సో మీ మార్క్స్ని బట్టి క్యాండిడేట్స్ని ఫర్దర్గా షార్ట్ లిస్టింగ్ చేసి ఆ తర్వాత ఫర్దర్గా మీకు అపాయింట్మెంట్ ప్రొసీజర్స్కి మిమ్మల్ని ప్రొసీడ్ చేస్తారు. అడిషనల్గా 10 మార్క్స్ అనేది ఎవరైతే ఆల్రెడీ HCL కానీ లేకపోతే KCC డిపెండెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి 10 మార్క్స్ ఎక్స్ట్రా అనేది ఇస్తున్నారు. సో ఓన్లీ దిస్ క్రైటీరియా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ పర్టికులర్ ట్రేడ్లో జాయిన్ అయ్యే ముందు క్యాండిడేట్ ఖచ్చితంగా మెడికల్లీ ఆర్ ఫిజికల్లీ ఫిట్ అయి ఉండాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీరు మీ మెడికల్ ఫిట్నెస్ అనేది అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ ప్రకారంగానే క్యాండిడేట్స్ మీరు మీ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది టెస్ట్ చేయబడుతుంది. అండ్ ఒకవేళ మీరు ఈ కండిషన్స్ అన్నీ ఓకే అవి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా అప్లై చేయాలి. అప్లికేషన్లో మీకు 2 stages ఉంటాయి. ఫస్ట్ ఈజ్ ద రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ఈజ్ ది అప్లికేషన్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ దేంట్లో అంటే మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండటరీ, అంటే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ అవ్వాలి. మీకు రిజిస్టర్ అవ్వకుండా డైరెక్ట్గా అప్లికేషన్ వెళ్తే మీ అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్ కింద చూపిస్తుంది. సో రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేసుకోవాలి, ఇక్కడ ఇచ్చారు వెబ్సైట్ apprenticeshipindia.org లోకి మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ 2 ఆన్లైన్ అడ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి. వేర్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ HCL. సో మీకు ఇక్కడ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వెబ్సైట్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ వెబ్సైట్లో మీరు మీ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, రెలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అండ్ దెన్ యూ ఫైనలీ సబ్మిట్. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ప్లీజ్ బీ కేర్ఫుల్, స్కాన్ చేసి క్లియర్గా ఉండేటట్టు చూడండి. ఎక్కడ ఎడ్జెస్ కానీ లేకపోతే అన్క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నా కానీ క్యాండిడేట్స్ విల్ బీ ఇమీడియట్లీ రిజెక్టెడ్. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు మీరు hindustancopper.comకి వెళ్తే మీరు మీ అప్లికేషన్స్లో డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఫిల్ చేయండి. ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా వ్యాలిడ్ ఉన్నది ఇవ్వాలి. బికాజ్ దాన్ని బట్టి మీకు కన్ఫర్మేషన్స్ ఆర్ రెఫరెన్సెస్కి యూజ్ అవుతుంది. కాబట్టి అది కనుక మిస్ అయితే మీకు ఫర్దర్గా ఎలాంటి ఈమెయిల్స్ రాలేదు, కన్ఫర్మేషన్స్ రాలేదంటే ఆర్గనైజేషన్ విల్ నాట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. అండ్ మీరు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ మీరు కంటిన్యూ చేయాలన్నా కానీ అవ్వదు. సో వ్యాలిడ్ ఉన్నది మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ మేక్ ష్యూర్ దట్ 1 అప్లికేషన్లో మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేయొద్దు, ఇన్వాలిడ్ కింద ఉంటుంది కాబట్టి. సో 1 అప్లికెంట్ 1 అప్లికేషనే కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఒకవేళ మీరు సబ్మిట్ చేయాలి అనుకుంటే మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డూయింగ్ సెపరేట్లీ. ఆల్సో మ్యాక్సిమం ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి 1 అప్లికెంట్ 1 అప్లికేషన్ కండిషనే వుడ్ బి యాక్సెప్టెడ్ అనేసి. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డూయింగ్ సో. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్స్ మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అడ్వాన్స్డ్గా సబ్మిట్ చేయండి, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు మీకు అదే వెబ్సైట్లో హౌ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. అవి ఫస్ట్ చదవండి, ఆ తర్వాత మీరు ప్రొసీడ్ టు అప్లై. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఎంత సైజ్ ఉండాలి ఏంటి అనేది కూడా మనకి 3rd పాయింట్లో మెన్షన్ చేశారు, 50 KB. అండ్ నెక్స్ట్ మీ ఫార్మాట్ కూడా
డాక్యుమెంట్ ఫార్మాట్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత కంప్యూటర్ జనరేటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. అది ఖచ్చితంగా ప్రింట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్, మీ ఈమెయిల్, మొబైల్ యాక్టివ్లో ఉండాలని ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. ఏదైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అది ప్రింట్ చేసుకుని మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఫైల్ చేయాలి. అది మీకు ఫర్దర్గా ఒకవేళ మీకు మిమ్మల్ని కనుక షార్ట్ లిస్ట్ చేసి పిలిస్తే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు కాబట్టి. అండ్ నెక్స్ట్ రిగార్డింగ్ యువర్ స్కోర్స్, సిజిపిఏ స్కోర్స్ ఉన్న వాళ్ళు కన్వర్జన్స్ చేస్తారు కదా. సో కన్వర్జన్ చేసేటప్పుడు మీ ఓన్గా చేయకండి. యూనివర్సిటీ ఆర్ కాలేజ్లో మీరు ఏదైతే చదువుతారో వాళ్ళు ఏదైతే నార్మ్స్ ఆర్ రూల్స్ పెడతారో దానికి ప్రకారంగా కన్వర్జన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇస్తారు. రౌండ్ ఆఫ్ చేసేసి మాత్రం వేయకండి. సో 9.5 అట్లా వస్తే మీరు 9.5 కిందే కన్సిడర్ చేస్తే కానీ 9.6, 10 సిజిపిఏ అన్నట్టు కన్సిడర్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ 59.5 వచ్చినా కానీ మీకు 60% అని రౌండ్ ఆఫ్ చేయొద్దు. అది 59 కిందే వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్, మీకు ఇంకేమన్నా కానీ డౌట్స్ ఆర్ లేకపోతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ఏమున్నా కానీ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. hindustancopper.com అనేది టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఏదైతే మెన్షన్ చేశారో అవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఫైనల్లీ, ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ కానీ, డూప్లికేటెడ్ డాక్యుమెంట్స్ కానీ, ర్యాండమ్ డాక్యుమెంట్స్ అనేది మాత్రం పెట్టద్దు. ఏదైతే అక్కడ డాక్యుమెంట్స్ అడుగుతున్నారో దానికి రెలవెంట్ డాక్యుమెంట్స్ మీరు పెట్టాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దిస్ ఈస్ ది ఓన్లీ ఆపర్చునిటీ. మీకు ఎంప్లాయబిలిటీ అనేది ఫర్దర్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ పర్టికులర్ ఆపర్చునిటీతో మేము నెక్స్ట్ అక్కడ ఫర్దర్గా సెట్ అయిపోవచ్చు అండ్ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్కి ఇస్తారు అనేది కాదు. దిస్ ఈజ్ జస్ట్ అన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్. సో మీకు 1 year ట్రైనింగ్ ఉంటే 1 year ట్రైనింగ్ పీరియడ్ వరకే. ఆ తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అన్న గ్యారంటీ మాత్రం ఏమీ ఇవ్వట్లేదు. సో అది చూసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి. మీకు ఎలాంటి క్లెయిమ్స్ తీసుకుంటానికి లేదు. సో మనం ఎండ్కి వచ్చేసాము నోటిఫికేషన్కి. లాస్ట్లీ మనం తెలుసుకోబోయేది ఇంపార్టెంట్ డేట్స్. సో ఇవి మాత్రం ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి, బికాజ్ ఈ డేట్స్ ప్రకారంగానే మీరు ఫాలో అప్ అవుతూ ఉండాలి కాబట్టి. అప్లికేషన్ మాత్రం 1st of July నుంచి ఓపెన్ అయిపోయింది. అండ్ మీకు కట్ ఆఫ్ డేట్స్ రిగార్డింగ్ యువర్ ఏజ్ క్వాలిఫికేషన్ అంతా మీకు 1st Julyకే కన్సిడర్ చేస్తారు. 1st July 2022. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 15th of July 2022కి ఎండ్ అయిపోతుంది. సో జస్ట్ 15 days ఇస్తున్నారు మనకి అప్లికేషన్ చేయడానికి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, మళ్ళీ టెక్నికల్ ఎర్రర్స్ వస్తే కష్టం అవుతుంది. అండ్ పబ్లికేషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీకు 10th of August. సో లిటరలీ లైక్ 1st or 2nd week of Augustలో టెంటేటివ్ అని మెన్షన్ చేశారు కాబట్టి 1st or 2nd week of Augustలో రిలీజ్ చేస్తారు. సో అది మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అవుతుంది కాబట్టి టైం టు టైం August 1st and 2nd weeksలో అప్పుడు మీరు చెక్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోవద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.